మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీడియాకు దూరంగా ఉండాల్సి వస్తోందా? తన సెట్లో తానే సెల్ ఫోన్ యూజ్ చేయలేని పరిస్థితి వచ్చిందా? ఈ మధ్య ఎయిర్పోర్టుల్లో అయినా కనిపించే ఎన్టీఆర్ ఆల్ ఆఫ్ సడన్గా ఎవరి ముందుకు రావట్లేదు. ఎందుకు? దీనికి డ్రాగన్కి ఏమైనా లింక్ ఉందా అంటే అదే కన్ఫర్మ్ అవుతోంది. అవును, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. తుఫాన్కి ముందు ఉండే సైలెన్స్ లాంటి మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. డ్రాగన్ టీమ్ మేలో ఇచ్చే 2 సర్ప్రైజులు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం 3 సర్ప్రైజ్లకు టైం వచ్చింది. ఉగాదికి ఊగిపోయే అప్డేట్ రాబోతోంది. ఎన్టీఆర్ బర్త్డే కంటే ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ కిక్ ఇవ్వబోతోంది. అదొచ్చే వరకు ఎన్టీఆర్ ఎవరికి కనపడ్డా డ్రాగన్ సెట్లో ఎవరు కూడా సెల్ ఫోన్ వాడకూడదా? ఇంతకాలం ఇదే జాగ్రత్తలు పాటించిన టీం ఇప్పుడు అంతకు మించి జాగ్రత్తలు పెంచింది. అంతా ఒక్క ఫస్ట్ లుక్ కోసమేనా? దానికి ఈ నిబంధనకు ఉన్న లింక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన డ్రాగన్ మూవీ సెట్లోకి తన సెల్ ఫోనే తీసుకెళ్లే పరిస్థితి లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సహా అంతా సెల్ ఫోన్లు కూడా సెట్లోకి తీసుకొచ్చే పరిస్థితి లేదట. అసలు డ్రాగన్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉన్నా ఇప్పుడు అంతకు మించి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ టోటల్ టీం ఫాలో అవుతుందట. అంతటికీ కారణం డ్రాగన్ ఫస్ట్ లుక్ పోస్టరే. ఇందులో అసలు టైటిల్ అలానే రిలీజ్ డేట్ ని మెన్షన్ చేయబోతున్నారు. అదే కాకుండా ఎన్టీఆర్ ఇందులో డ్రాగన్ గా ఎలా కనిపిస్తాడో చూపించబోతున్నారు. ఇంతకాలం తను సన్నబడటం, గెడ్డం పెంచడం, ఆ లుక్ లో ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో అదే ఫైనల్ లుక్ అనుకున్నారు. కానీ అంతకు మించేలా తన లుక్ ఉండటం వల్లే అది లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతోందట ఫిలిం టీం. మొదటి నుంచి ఎన్టీఆర్ లుక్ బయటకు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్న డ్రాగన్ టీం ఇప్పుడు మరింత జాగ్రత్తలు పెంచింది. కారణం ఈ సినిమాలో సర్ప్రైజ్ అనుకున్న అసలు లుక్తో ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. ఆ లుక్తోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అది కూడా పోస్టర్ని రిలీజ్ చేసే ముందే లీక్ అయితే ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ని లాంచ్ చేయడంలో అర్థం లేదు. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ లుక్ రివీల్ కాకూడదు. అందుకే సెట్లో సెల్ ఫోన్లే కాదు మరే ఇతర సౌకర్యాలు లేకుండా చేస్తున్నారట. ఇంటర్నెట్టే లేకుండా ఫిలిం టీం జాగ్రత్త పడుతోందట. అందులో భాగంగానే దర్శకుడే కాదు హీరో కూడా తన సెల్ ఫోన్ని ఫిలిం సెట్లో అడుగుపెట్టే ముందు తన టీం దగ్గర డిపాజిట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇంత జాగ్రత్తలు పాటిస్తూ తన లుక్ లీక్ కాకుండా చేస్తున్న టీం ఈ ఉగాదికి డ్రాగన్ పోస్టర్ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్డేకి మాత్రం ఇంతకు మించిన సర్ప్రైజ్ ప్లాన్ చేయడం వల్ల ముందుగా ఉగాదికి స్పెషల్గా ఈ పోస్టర్తో ఫ్యాన్స్కి కిక్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది.